హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. గురూజీ శిష్యులు వచ్చారు కలకత్తా నుండి, మా ఇంటికి రమ్మంటే వచ్చినారు ఫస్ట్ టైము. ఇంకా నేను ఏం చేశాను, వాళ్ళు మెట్రోలో వస్తున్నాము అన్నారు. మెట్రోలో ఎప్పుడో 3కో 4కో ఇంటికి వస్తారు. నేను ఫోన్ చేసి చెప్పాను, నేను రెడీగా వంట చేసి పెడతాం, మేము తినేస్తాం, మీకు కావాలంటే వచ్చి తినచ్చు, బయట తింటే తినండి, తినకపోతే అంటే సరే వచ్చి తింటామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి దాదాపు మా ఆయన వస్తూ పికప్ చేసుకొని వచ్చారనమాట బయట నుండి. పిల్లలు మా ఆయన బయటకు వెళ్ళారు, వాళ్ళు అట్లాగే మెట్రోకి వెళ్ళి పికప్ చేసుకొచ్చారు. వచ్చేసరికి 6 గంటలకు అన్నం ఏం పెడతామని ఇంకా బీట్రూట్ అంతా చేసి పెట్టాను. పప్పు మామిడికాయ పప్పు వేసి చేసా. వాళ్ళు కారం తినమని మెసేజ్ చేస్తున్నారు. మీ సౌత్ ఇండియన్ ఫుడ్ నాకు ఇష్టము, కానీ కారం అంటే భయం, అంటే కారం లేకుండా చేస్తానులే అనేసి. ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే రాత్రికి తిన్నా బాగానే ఉంటుంది, అందుకని ఆ ప్లాన్తో మేము మధ్యాహ్నం తిన్నాము. తన కోసం కప్పులో తీసి పెట్టాము, కొంచెం పప్పు కూడా పక్క పెట్టాము. వచ్చాక వెంటనే మైదా బజ్జీలు వేసి ఇచ్చాము, ఎందుకంటే పొద్దున మాకు టిఫిన్ కోసం చేసుకుంటే మిగిలిన పిండి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత దాన్ని వచ్చాక ఈవినింగ్ స్నాక్ లాగా సున్నుండలు చేశాను, ఇంకా అవి పెట్టి మైదా బజ్జీలు చేసి ఇచ్చిన. రాత్రి మళ్ళీ పప్పు బీట్రూట్ తిన్నారు. ఇంకా వస్తానే బనానా మిల్క్ షేక్ వేసి ఇచ్చినాను అనమాట. ఐస్ క్రీమ్ ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నా కదా. బెంగాలీ వాళ్ళండి రాగానే ఫస్ట్ స్వీట్ ఇస్తారండి, మనలాగా మంచినీళ్ళు ఇవ్వరు. ఫస్ట్ స్వీట్ ఇచ్చి తర్వాత మంచినీళ్ళు ఇస్తారనమాట. ఎప్పుడైనా మనం రాగానే ఉట్టి మంచినీళ్ళు ఇస్తాం కదా, వాళ్ళు విత్ స్వీట్తో, అది రూల్ అంట. ఇంకా అందుకని నేను బనానా మిల్క్ షేక్ ఇచ్చిన, స్వీట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఐస్ క్రీమ్ వేసి పాలు చక్కెర వేసి తనకు ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ తీసుకున్నా. మా పిల్లలు తినరు. ఇంకా మాట్లాడి అంతా అలాగా టైంపాస్ చేసేసి రాత్రి భోంచేసి మళ్ళీ రాత్రి 12 వరకు మాట్లాడుకుంటూ పడుకున్నాం. పొద్దున్న లేచాక దోశ పోసిచ్చాను, ఇంకా బ్లాక్ టీలు, కాఫీ, ఇంకా లస్సీ చేసామంటే లస్సీ చేసిన. దోశ తిని ఇంకా నాకు చట్నీ చేసిన, ఎర్రకారం చేసిన. కారం ఉంటే చట్నీతో తింటారులే అని పప్పుల చట్నీ పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి మా అమ్మ అలాగే చేస్తుంది వాళ్ళ కోసం, అంటే కారం లేకుండా సేమ్ అలాగే గట్టిగా చేసిన. ఇంకా తర్వాత ఇంకా నాకు భోజనం వద్దన్నది. పిల్లలు బాక్స్కి లెమన్ రైస్ కల్పించుకొని పోయినారు, తనకు కొంచెం పెట్టాను. అది కొంచెం పిడికడి తిన్నది. బెండకాయ ఫ్రై చేస్తే తినలేదు. రాత్రి మేము అందరం తిన్నాము. ఇంకా దాంతోపాటు నేను కూడా పెద్దగా అన్నం తినలేదు, కొంచెం బెండకాయ వేసుకొని తిన్నాను అంతే. పొద్దున పిల్లలు వండిన అన్నంలోదే లెమన్ రైస్ చేసి, అంటే తను తింటానంటానని నేను కొంచెం వేడిగా పెట్టాక తిననన్నది. పెద్ద పాప కాలేజీ నుండి వచ్చి బెండకాయ అన్నం తినింది. ఇంకా సాయంత్రము ఏం చేశాను, మళ్ళీ దోశలే తినమని ఇచ్చేసాను. ఇంకా నాకు పని తక్కువ అవుతుంది, వాళ్ళకు వెరైటీగా ఉంటుంది కదా, దాన్ని సెట్ చేశాను కదా. మళ్ళీ మినపప్పు కలిపి ఇంకా ముందు రోజు వచ్చిన సరుకులన్నీ అట్లా ఉన్నాయి. బియ్యం అయితే అక్కడ నుండే వాడుకుంటున్నా. నెక్స్ట్ డే పొద్దున ఉప్మా చేశాను. మా ఆయనతో పాటు మెట్రోకి వెళ్ళి అక్కడ మా ఆయన మెట్రో ఎక్కిచ్చారు, అంటే బయట వదిలేస్తే తను వెళ్ళిపోయింది. ఇంకా 9కి వెళ్ళారు మా ఆయన. అందరు ఇంట్లో ఖాళీ. నేను పండుకొని లేసేసరికి 12, అంటే నిద్రపోలే. అలా బాడీ వాల్ చేసిన, నాకు పని చేయటం చేత కావట్లేదండి కంటిన్యూ. డాక్టర్ కూడా అదే చెప్పాడనమాట. ఇంకా ఏమని అన్నాడంటే, నీకు ఎంతసేపు పని చేయగలిగితే చేయి, తర్వాత కూర్చుండిపోయాను. ఆ సిమ్టమ్సే అలా అంటే యూట్యూబ్ చూస్తున్నాను. వాతం అన్నాను కదా, వాతం, పిత్తం, కఫం, ఇవన్నీ వీడియోస్ చూస్తున్నా. సిమ్టమ్స్ అంటే నా డాక్టర్ హిందీ అయినా కదా, నాకు డీటెయిల్గా నేను అడగలేదు వాతం అంటే ఏందని, నేనే చూసుకోవచ్చులే అని వచ్చి చూసుకుని ఆయన అన్నాడు, ఇది కంటిన్యూ ఉండదు, వస్తుంటుంది పోతుంటుంది, అంటే కొద్ది రోజులు వచ్చి కొద్ది రోజులు పోతుంది అని అనుకున్నా. కానీ అది కాదండి, కాసేపు ఉంటుంది, బాడీ పని చేయలేనంత నొప్పులు ఉంటాయి, మళ్ళీ తగ్గిపోతుంది. అందుకే ఆయన అట్లా చెప్పాడు. వీడియోలలో తెలుసుకున్నా. అది మీరు ఎంతసేపు చేయగలిగితే చేస్తుండండి, తర్వాత కూర్చోండి. మీరు కంటిన్యూ పని చేస్తున్నారనుకోండి ఎక్కువ అయిపోతాయి. యోగా కానీ ఏదైనా మీ చేత కాకపోతే కూర్చోండి, మీ చేతనైనప్పుడు చేయండి. అంటే ఆ నొప్పులు సడన్గా పెరిగిపోతాయి, సడన్గా తగ్గిపోతాయి అన్నమాట. నేను మీకు ఎప్పుడు నుండో చెప్తున్నా కదా, నాకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు పని చేస్తానని. అది ఈ సిమ్టమ్స్ అని తెలియదు. యాక్చువల్గా ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ వాతం ది సిమ్టమ్స్ ఉన్నాయి. డాక్టర్ ఏమో ఆర్థరైటిస్ లేదు, షుగర్ లేదు. హాస్పిటల్కి వెళ్ళాం కదా, షుగర్ 112 ఉంది, ఏం లేదని ఆయనే టెస్ట్ చేశాడు. అన్ని రిపోర్ట్స్లో ఆర్థరైటిస్ కూడా ఇప్పుడు ఏం లేదంటాడు. ఇంకా ఈ సిమ్టమ్స్లలో ఏం చెప్పారంటే, ఆర్థరైటిస్లో కంటిన్యూ బాడీ వేడి ఉంటుంది, అంటే జ్వరం ఉంటుంది అంట కంటిన్యూయేషన్. సో జ్వరం ఉంటుంది కంటిన్యూయేషన్ అన్నారు, అది కూడా ఉంది. అంటే నేను వెండకు బాడీ వేడే అనుకుంటున్నా. తినాల్సినవి తినకూడనివి అన్నీ చూసుకుంటా ఉన్నాను అన్నమాట.
ఇంకా నాకు ఇంకా బ్రెయిన్కి ఎక్కించుకోలేదు అన్నీ, జస్ట్ చెప్తున్నా. న్యాచురల్ పులుపు తినాలంట, ఫ్రూట్స్లో వచ్చేవి న్యాచురల్ స్వీట్స్ తినాలంట, తర్వాత న్యాచురల్ ఉప్పు ఉన్నవి అంటే క్యాబేజ్లో కొంచెం ఉప్పు ఉంటుంది, పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది అని అంటుంటారు కదా, అలాగా అవి తినాలంట. పాల వస్తువులు మానేసేయాలంట, టీ కాఫీలు మానేసేయాలంట, అసలు చల్లదనం అసలు తీసుకుంటే ఎక్కువ అవుతాయంట. ఏది ఇది వాతం, వేడి వస్తువులే తీసుకోవాలట. చలి కూడా తొందరగా చలి అనిపిస్తుంది, అందుకే నాకు ఏసీ వేసుకున్న 5 minutesలో చలి చలి అని వణుకుతుంటాను అన్నమాట. ఇంకా ఎక్కువ ఏసీలలో కూడా ఉండకూడదంట. ఇంకా అంటే మేము ఉండంలే, ఊరికి ఒక గంట వేసుకుంటాం, రూమ్ టెంపరేచర్ వచ్చేసినాక ఆఫ్ చేస్తాం, మళ్ళీ ఒక 2 hours ఆపేసి మళ్ళీ ఒక గంట అట్లా వేసుకుంటాము. ఇంకా ఏసీలో ఉండకుండా బతకలేమండి, ఇక్కడ అంతా వేడి ఉంటుంది టూ మచ్గా. ఇంకా వంట బుడంకాయ పచ్చడి చేసుకున్నాం మా ఇద్దరికి ఒకరోజు. ఆ మరుసటి రోజు ఇంకా ఆ రోజు ఉట్టి అన్నమే వండుకున్నామండి. నాకు ఓపిక లేదు, పిల్లలకు చెప్పిన నేనేం వండలేనని, ఫుల్ బాడీ నొప్పులతో పడిపోయినాను. అందుకే మా ఆయన మళ్ళీ డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్స్ వచ్చినాయి, మీరేం లేదంటున్నారంటే రండి చూపిస్తాం. ఆవిడ ఏడుస్తుంది రాత్రులు నొప్పులతోటి మంటలతోటి అన్నీ, అంటే రమ్మంటే వెళ్ళినాం అన్నమాట. మందులు ఇచ్చినాడు, మళ్ళీ ఒక 2 రకాలు, పొద్దున 4 మందులు, మధ్యాహ్నం 2 మందులు, రాత్రి 4 మందులు, అన్నీ 5-5 నిమిషాలు గ్యాప్ ఉంటా. ఇంకా అవి చేసుకోవడము వేసుకోవడము. నాకు మా డాక్టర్ ఉన్నాడు, ఏ జబ్బు వచ్చినా భయపడనండి, ఆయన దగ్గరికి పోతే ఆయన చాలా బాగా ట్రీట్ చేస్తాడు. ఎన్ని జబ్బులు వచ్చినా మా డాక్టర్ వల్ల నాకు భయం లేదు, మంచి డాక్టర్ దొరికినాడు కనుక. ఇంకా మా ఆయన కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నాకు ఏ ఫైనాన్స్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడాడు, ఫీల్ అవ్వడు. సో నాకు భయం లేదు. కాకపోతే నేను జబ్బులతో సఫర్ అవుతున్నాను అంతే, అన్నీ సేఫ్ అవుతున్నాను ట్రీట్మెంట్లు చేసుకుంటూ. అసలు మా ఆయనకు జాబ్ వచ్చిందంటేనే మా హోమియో డాక్టర్ వల్ల అండి. అది ఎలా ఏంటి అనేది వీడియో చూస్తుండండి. ఇంకా వంట రెగ్యులర్గా చేసేవే కదా అవి చెప్తాను. మీరు దేవుని మిరాకిల్ అలా ఉంటుంది. లాస్ట్లో మీకు చూపిస్తా, ఒక మెడికల్ షాప్ వీడియోలో ఉంటారు మా ఆయన. ఎందుకబ్బా మీరు ఎవరో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు అనుకుంటారు, లాస్ట్ క్లిప్లో చూడండి. జస్ట్ తీసాక ఐడియా వచ్చింది. ఏమంటే మా డాక్టరు ఒక మెడికల్ షాప్లో వెనకలా ఉంటారనమాట, ముందర మెడికల్ షాప్ వెనకల డాక్టర్. ఇక్కడ డాక్టర్లు అంతా చిన్న చిన్న రూములు ఉంటాయి, మా కిచెన్ అంత ఉంటుంది. పేషెంట్లు డాక్టర్ కూర్చునేమైనా, మళ్ళీ ఇంకో పేషెంట్ వెయిట్ చేయాల్సిందే అనమాట. ఎంతసేపు అయినా చైర్ కూడా ఉండదు కూర్చోవడానికి, నిలబడుకొనే ఉండాలి. అన్ని హాస్పిటల్ మ్యాక్సిమం అట్లే ఉంటుంది. అంత మరి ఎట్లానో వాళ్ళు పార్ట్నర్స్ లాగా ఉంటారేమో డాక్టర్లు వీళ్ళు. ఇంకా ఏమైంది, అలా మెడికల్ షాప్ వాళ్ళు ఎప్పుడు పోతాం కదా, పరిచయము మెడికల్ షాపు డాక్టర్ కాడ. వాళ్ళకు ఏదో క్యానన్ మిషన్ కావాల్సి ఉంటే మేము ఒక లాస్ట్ ఇయర్ మా ఆయన ఒక డీలర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఇక క్యానన్లో లేరు కదా, సో డీలర్తో మాట్లాడి ఇట్లా ఒకరికి కావాలి అని మా ఆయన పిలుచుకొని పోయి మిషన్ ఇప్పించి, అతను లేనప్పుడు మా ఆయన ఒక పొద్దు నుండి సాయంత్రం వరకు ఉన్నారనమాట. జస్ట్ అడిగాడంట, నాకు జాబ్ ఇస్తారా అనేసి. అంటే ఏం కావాలి అన్నారంట. ఆ డీలర్ మా ఆయనకు పరిచయం వస్తుంది, అప్పుడెప్పుడో క్యానన్లో ఉన్నప్పుడు, అంత డీటెయిల్ తెలియదు. డీలర్ను కనుక్కొని వెళ్ళారు. అంటే అప్పుడు క్యానన్లోనే వర్క్ చేసేవాళ్ళు. మా ఆయనది ఇంజనీరింగ్ ఫీల్డ్ కదా, అంటే సర్వీస్ ఫీల్డ్. సో నాకు సర్వీస్ వద్దు, నేను ఈ ఏజ్లో సర్వీస్ చేయలేను, నాకు సేల్స్ కావాలని. వెంటనే సరే అనేసి ఓకే అన్నారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఒక 10 days ఏమో టైం తీసుకున్నారండి. తీసుకొని తర్వాత మాకు కన్ఫర్మ్ చేశారు. ఈ గ్యాప్లో క్యానాన్లో ఎంక్వైరీ చేసుకొని ఇవ్వచ్చా లేదా ఏమో అన్నీ చేసుకున్నారంట. అస్సలు కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు, ప్రాబ్లమే లేదు అనేసి ఇంకా అందరూ పాజిటివ్గా చెప్పారంట అక్కడ. అప్పుడు ఇచ్చారు. అది మేము జిమ్ కార్బెట్కి పోయినాం కదా, కరెక్ట్గా అప్పుడు జాయిన్ అవ్వాల్సింది. మా ఆయన ఒక్కటే రిక్వెస్ట్ అడిగాం, మేము టికెట్స్ చేసుకున్నాము, జిమ్ కార్బెట్కి వెళ్తున్నాం, 4 రోజుల తర్వాత జాయిన్ అవుతా, కావాలంటే ఆ 4 రోజులు శాలరీ కట్ చేసుకోండి, మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అవుతారంటే ఫస్ట్లోనే ఒప్పుకున్నారండి. ఎంత గ్రేట్ కదా. ఎందుకంటే జాబ్ వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళే ట్రిప్పును మానేసి ముందు జాబ్లో జాయిన్ అవుతారు. సరే ఇంకా అలా మా హోమియో డాక్టర్ వల్ల వచ్చింది. ఆ మిషన్ ఇప్పించిన అతను ఇప్పుడు ఎంత హ్యాపీ అంటే, మా ఆయన ఎప్పుడు వెళ్ళినా చూస్తుంటారు, ఎలా ఉంది ఏమైనా అడుగుతుంటారు అనమాట. అతను అంటాడు, నాకు చాలా అంటే 1 year లోపలే నేను పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేసింది, నాకు ఇప్పుడు అంత ప్రాఫిట్ అని చెప్పాడు. మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనమాట. సో ఓ రకంగా మాకు ఇండైరెక్ట్గా డాక్టర్ వల్ల ఉద్యోగం వచ్చినట్టే కదా. మా ఆయనకు తగ్గ జాబ్ అండి ఇది. అంతకుముందు చేసిన దాంట్లో
మాకు నచ్చలేదు, నేను పిల్లలు కలిసి మానిపించాం. 1 year ఇంట్లో కూర్చోబెట్టేసాం మా ఆయన్ని. ఇట్లా ఇవే డాక్టర్ దగ్గర కూర్చొని నేను నీకు టెన్షన్స్తో వచ్చింది అంటే, నాకు ఇంకా 5 ఏళ్ళుగా నాకు టెన్షన్లే కదా సార్ ఉండేది, ఏం ప్రశాంతంగా ఉన్నాను, 5 ఏళ్ళుగా టెన్షన్స్ తీసుకొనే బ్రతుకుతున్నాను అని అప్పుడు ఏడుపు వచ్చేసింది. ఆ డాక్టర్ కాడ బాగా ఏడ్చేశాను. ఇంకా డాక్టర్ మా ఆయనతో మాట్లాడి ఆమె ఏం అడిగిందో అది చేసి పెట్టు, ఆ పని చేయి, ఆమెకు టెన్షన్ పెట్టద్దు, ఆ టెన్షన్ వల్లే ఇది వచ్చింది అని అన్నారన్నమాట. అదే ఈ హోమియో డాక్టర్ మా లైఫ్లో రాకుండంటే మా లైఫ్ ఎట్లుండేదో తెలియదు. కానీ భగవంతుని లీలలు అలా ఉంటాయి చూడండి. అతనికి మిషన్ ఇప్పించనీకి పోయి మా ఆయన జాబ్ అడిగాడు. అతనికి కూడా తెలీదు, అంటే తన మిషన్ ఇప్పించకపోయి జాబ్ తీసుకున్నట్టు. సో అంటే చేస్తున్నాడు మా ఆయన అని తెలుసు. కానీ కాకపోతే నాకు కొంచెం బాధ ఏంటంటే కంటిన్యూగా ఫీల్డ్ వర్క్లో పొద్దున్న నుండి రాత్రి వరకు మా ఆయన ఫీల్డ్ వర్క్లో ఉంటాడు. ఒకప్పుడు అట్లా లేదు కదా, అదొక్కటి బాధ. ఆ లైఫ్ నేను అడగమంటుంటాను వేరే పోస్ట్ ఇవ్వమని అంటే లేదు, మా ఆయన అంటాడు పర్లేదు ఇది నాకు నచ్చిందిలే చేస్తున్నాను, కంఫర్ట్గానే ఉంది, ప్రాబ్లం లేదు అని. అది కూడా ఒక టెన్షన్ ఉంటుందండి. పొద్దున్న నుండి రాత్రి వరకు ఫీల్డ్ వర్క్లో ఎండ అనక వాన అనక ఈ ట్రాఫిక్లో ఈ ఏజ్లో అవసరమా, ఇంకా తప్పదు మనకు ఫ్యామిలీ రన్ చేసుకోనిక అనేసి మా ఆయన అంటాడు. ఏమంటే ఇంకా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. ఇప్పటికే మొత్తం చాలా కరగబెట్టేసుకున్నాను. ఇంకా వచ్చిన కాడికి సర్లే అనేసి ఎవరిని చేయి చాచకుండా మనము చక్కగా ఆత్మాభిమానంగా బ్రతకాలండి. ఒకరి దయా దాక్షిణ్యాలతో బ్రతికితే వాళ్ళు చేసే డామినేషన్ ఉందే మామూలుగా ఉండదు. అవన్నీ చూసాను నేను. అందుకనే మాకున్నది ఏదో మేమే తిని మా వరకు మేము కంఫర్ట్గా ఉండాలని ఉంటాం. ఇన్ని ప్రాబ్లమ్స్లో నువ్వు ఎంతెంతో ఖర్చు చేస్తున్నావు అని అనుకుంటారు కదా. అవునండి, మొండిగా నేను ఖర్చు చేస్తున్నా. రీజన్ ఏంటంటే మా ఆయన చిన్నప్పటి నుండి కష్టాలు పడినారు, బాగా చెప్పేవాడు. సో ఇప్పుడు ఆయన పిల్లలు అలా కష్టపడకూడదు. నేను చూశాను అందరినీ, మా పిల్లల వయసులో పిల్లలు వాళ్ళు కష్టపడినది. తర్వాత వాళ్ళు బాగా పైకి వచ్చారు. వాళ్ళు పైకి వచ్చినాక వాళ్ళ కష్టాలు వాళ్ళు మర్చిపోతారా అండి? వాళ్ళు మర్చిపోయినా కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చూసి వీళ్ళు ఒకప్పుడు అంత కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఇంత సుఖపడుతున్నారు ఇలా అనుకుంటారు కదా. కానీ నా పిల్లల విషయంలో అలా అనుకోకూడదు. వాళ్ళు ఎంత కష్టం ఉన్నా వాళ్ళమ్మ అసలు నాన్న పిల్లల్ని కష్టపెట్టకుండా బాగా పెంచినారనేది లైఫ్ లాంగ్ పక్కన వాళ్ళకు కనపడాలి. నా పిల్లలు కూడా అనుకోవాలి. నాకు పిల్లల నుండి ఎప్పటికి ఫ్యూచర్లో మాటలు రాకూడదు అనేది నా కాన్సెప్ట్. గోబీ ఫ్రై చేశానండి. గోబీ ఆలు చేసి దమ్లాగా బిర్యానీ మసాలా ఉంది కదా అది వేసేసాను. నాకు ఇన్స్టెంట్ది మా ఆయన ఫ్రెండ్ మిస్సెస్ తెచ్చిచ్చినది. అలా వేసి కలిపేసి మళ్ళీ బాస్మతి రైస్ చేసి దానిపైన వేసి అలా కలిపా. ఎప్పుడైనా ట్రై చేసుకోండి. డైరెక్ట్గా కుక్కర్లో పెట్టకుండా ఆలు ఫ్రై చేసి గోబీ ఫ్రై చేసేసి ఇంకా నేను ఏమి ఇలా బిర్యానీ ఆకు కూడా వేయలేదు, మర్చిపోయినా. ఏ అల్లం పేస్ట్ కూడా వేయలేదు. ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా ఉంది. ఫస్ట్ బాస్మతి రైస్ ఉడకబెట్టినాను, దాని మీద వేసి జస్ట్ 2 సార్లు అట్లా కలిపి ఆఫ్ చేసినాను. సూపర్గా ఉంది. మా ఆయన కూడా చాలా బాగుంది అన్నాడు. ఇది బ్యాచిలర్స్ పిల్లలకు చాలా బాగుంటుంది. అంటే అది బెంగళూరులో కొన్నదంట ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా. నాకు తెచ్చిచ్చి కూడా దాదాపు 8 నెలలు పైగానే అయిపోయింది అది. సో అయినా నేను టపర్వేర్లో పెట్టుకుంటా కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా చెప్పండి విషయాలు. ఈరోజు 15 నిమిషాలు వీడియో పెట్టేస్తున్నాను. ఇదంతా వంట చేసేసి బుడంకాయ పచ్చడి చేసేసుకున్నాను. చేసుకొని మా పిల్లలకు బుడంకాయ నచ్చదు కదా, నాకు మా ఆయన కోసం బుడంకాయ పచ్చడి చిట్టి బియ్యము పలావుకి చేశాను. మిగిలిన చిట్టి ప్లెయిన్ రైస్ పెట్టా. ఇంకా మధ్యాహ్నము తిని మేము ముగ్గురము, తర్వాత సాయంత్రం కూడా మా ఆయన తిన్నారు ప్లెయిన్ రైస్. ఇంకా పెద్ద పాప నాకు 5కు తిన్నా నాకు వద్దనిందనమాట. మా ఇంట్లో 5కు 6కు తింటే తినరు. ఒక్కొక్కరిది ఒక్కో టైమింగ్స్ ఉంటాయండి. ఒక పద్ధతిగా ఉండవులే మా ఇంట్లో ఫుడ్. ఇంకా ఆ రోజు అన్ని గిన్నెలు ఎన్ని ఉన్నాయి చూడండి, అవన్నీ తీసుకుంటూ అంటే అమ్మాయి వచ్చిందన్నాను కదా ఆశ్రమం నుండి. నేను ఏం చేస్తానంటే కిచెన్లో వంట చేసినంతసేపు గిన్నెలు కడుక్కుంటానే ఉన్నా. గెస్ట్లు వచ్చినప్పుడు అట్లే చేస్తా, అన్నీ వేసాను. ఎందుకంటే తోమటం లేదనుకో అవన్నీ అలా ఉండిపోతాయి. ప్లేట్లు కప్పులు ఈ స్పూన్లు ఇవన్నీ వేసేస్తాను. కాఫీ కప్పులు తాగుతామా స్వీట్స్ అని పెట్టినవి చిన్న చిన్నవి. కానీ కుకింగ్ మాత్రం వేయను. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేయాలి కదా. ఇదైతే మీరు షార్ట్ వీడియోలో చూసారు, మాడిపోయిన పాలతో కలాకాన్ చేసినది చాలా బాగుంది. ట్రై చేయండి. షార్ట్ వీడియోలో పెట్టినాను. బటర్ వేయలేదు, ఎప్పుడు బటర్ వేస్తాను అంటే చెప్పాను షార్ట్ వీడియోలో. మీరు ఇంతకుముందు చూసింటారు కదా. ఈ వ్లాగ్ కోసం జస్ట్ ఒక క్లిప్ పెట్టుకున్నా.
ఆ రోజు చేశాను. మరుసటి రోజు గురువారం మా ఆయనకు ప్యాక్ చేసి ఇచ్చినాను. మా డాక్టర్ కొంచెం దూరం అండి, 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ దూరం ఉంటారు మాకు. మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, అప్పుడు పరిచయము. ఆయన మళ్ళీ కోవిడ్ వచ్చాక దూరంగా 8 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ మా దగ్గరికి ఒక సంవత్సరం మా దగ్గరలోకి వచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఏంటో ఆయన ఒక చోట ఉండరు, ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం అట్లా వర్క్ చేసుకుంటుంటారు. సో ఇంకా అందుకని కంపల్సరీ మా ఆయనతోనే వెళ్తాను. నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళేంత దగ్గరే ఏముండరు, అన్నిటికీ మా ఆయనతోనే వెళ్తాను. ఇక్కడ డెంటల్ డాక్టర్కు నాకు కోపం వస్తుంటుంది. ఆయన మీరు ఓన్గా వచ్చేయచ్చు కదా, ఎంతసేపు మీ ఆయనే రావాలంటే నాకు మా ఆయనతో వెళ్తేనే కంఫర్ట్ ఉంటుంది అని అంట. ఇదిగోండి ఈ మెడికల్ షాప్, దీని వెనకాల చిన్న రూమ్ అండి, ఇట్లా బయట నిలబడుకుంటాం మేము.